హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్ ఛానల్. ఇవాళ విడుదలైన ప్రోమో 3లో కటు నిలబెట్టు టాస్క్ హౌస్ లో ఎమోషన్ ఫైర్ మిక్స్ తో పేలిపోయింది. టాస్క్ లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ రీతు, కళ్యాణ్, మాన్యుల్, సంచాలక్ గా సంజన ఉన్నారు. టాస్క్ మొదలైన వెంటనే సిచ్యువేషన్ చాలా అగ్రెసివ్ గా మారింది. తనూజ, భరణి ఇద్దరు కలిసి కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తుండగా డెమాన్ మాత్రం రీతు వైపు నిలబడడం హౌస్ లో పెద్ద సీన్ అయింది. టాస్క్ మధ్యలో రీతు నిజంగా చాలా పెయిన్ లో ఉన్నట్టు కనిపించింది. కారణం ఏంటంటే ఇద్దరు సపోర్టర్స్ టవర్ మీద ఒకేసారిగా అటాక్ చేయడంతో ఆమె బ్యాలెన్స్ పూర్తిగా డిస్టర్బ్ అయింది. డెమాన్ మాత్రం తన లైన్ క్రాస్ చేయకుండా రీతుని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక స్ట్రాంగ్ మూవ్ లో డెమాన్ ఫోర్స్ఫుల్ గా లైన్ ని క్రాస్ చేశాడు. దాంతో బిగ్ బాస్ అతన్ని డైరెక్ట్ గా డిస్క్వాలిఫై చేశారు. అక్కడే ప్రోమో యొక్క మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ వచ్చేసింది. డెమాన్ డిస్క్వాలిఫై అయ్యాక డెమాన్, రీతు ఇద్దరు హత్తుకుని కన్నీళ్లలో రీతు టవర్ పడిపోవడంతో హౌస్ మొత్తం షాక్ లో ఉంది. రీతు గుండె పగిలేలా ఇలా అంటుంది, నన్ను సపోర్ట్ చేసేది నువ్వు ఒక్కడివే, మనం ఏం చేయగలం డెమాన్. ఆమె కళ్ళల్లో నీళ్లు, ముఖంలో పెయిన్. ప్రోమోలో ఈ సీన్ మొత్తం హైలైట్ అయింది. ఈ టాస్క్ ఎవరు గెలుస్తారు? రీతు ఈ ఎమోషనల్ బ్రేక్ డౌన్ తర్వాత ఎలా ఫైట్ చేస్తుంది? కళ్యాణ్, ఇమాన్యుల్ ఎవరికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది? ప్రోమో ఇక్కడ ముగిసింది. మీరైతే ఈ టాస్క్ లో ఎవరు డిజర్వ్ చేస్తారనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి. మరిన్ని BB9 అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.